Hello, beautiful subscribers. Welcome to my YouTube channel Adi96 Creations. Please do like, share, and subscribe my YouTube channel. ఈరోజు మా ఆద్వి బర్త్డే లాగ్ ఎలా చేసామో చూసేయండి. ఇది మేము ఆద్వి ఫస్ట్ బర్త్డేకి చేసిన ఫ్లెక్సీ. అప్పుడు యూజ్ చేసాము, తర్వాత మళ్ళీ యూజ్ చేయలేదు. మంత్కి వాడికి ఫొటోస్ తీపిచ్చాము. ఆ ఫొటోస్లో వాడు చాలా క్యూట్గా ఉన్నాడు. ఇది మేము ఫస్ట్ టైం ఆద్విక్ని మా వారి బర్త్డే రోజు మేము దిగిన పిక్. ఇది 12 మంత్స్కి, అది మధ్యలో తీపిచ్చింది, టవల్ వేసుకొని తీపిచ్చింది. 6 మంత్స్కి తీపిచ్చాము, అన్నప్రాసనప్పుడు తీసాము. అన్ని ఫొటోస్ని ఒక మెమరీగా ఒక ఫ్లెక్సీ చేసుకుంటే అది ఎప్పటికీ ఉంటుంది, చూసుకోవచ్చని ఇది చేపించాము. చాలా బాగా వచ్చింది. రెయిన్బో థీమ్ కానీ, బీచ్ థీమ్ కానీ, మ్యాంగో థీమ్ కానీ. మా వాడి ముద్దు పేరు ఏంటో తెలుసా మీకు? మ్యాంగోని. వాడు సమ్మర్ సీజన్లో పుట్టాడు కాబట్టి వాడికి మ్యాంగో అని పెట్టాము. ఇలా ఫ్లెక్సీ తోటి బాగా నీట్గా డెకరేట్ చేసుకున్నాము. అలాగే ఈ ప్లాస్టిక్ బెలూన్ ఆర్చ్ ఉంది కదండి, ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. దీని లింక్ అవన్నీ తర్వాత డీటెయిల్గా వేరే వీడియో బర్త్డేకి నేను ఏమేమి ఆన్లైన్లో ఆర్డర్ చేశానో చూపిస్తాను. అలా రౌండ్ సెట్ చేసుకోవాలి. బెలూన్స్ని ఆ రోజు చాలా కష్టపడి ఒక 3-4 అవర్స్ కష్టపడి మరీ ఊదాము. నేనైతే నైటీలోనే ఉన్నాను, అంటే ఈవినింగ్ రెడీ అవ్వచ్చని. అలాగే అందరం, మా చెల్లి అందరం కలిసి బెలూన్స్ ఊదుతున్నాము. అది మా కావ్య వీడియో తీస్తుంది ఫ్రెండ్స్. మా నాన్నేమో బెలూన్స్ని ఎయిర్ పంపుతో కొడుతున్నారు, మేమేమో నోట్తో ఊదుతున్నాము. తర్వాత ఫైనల్ అవుట్పుట్గా బెలూన్స్ అన్నీ కట్టేటప్పుడు, వీడియో తీసేటప్పుడు అందరం కట్టుతున్నాం కదా ఫ్రెండ్స్, అందుకే వీడియో తీయడానికి కుదరలేదు. ఇప్పుడు మధ్యలో హ్యాపీ బర్త్డే రాయాలి కదా, అది సైజ్ సరిపోతుందో లేదో చూసాము. వైట్ బెలూన్స్ని అన్నీ డెకరేట్ చేస్తే ఎలా ఉంటుందా అని ఇప్పుడు కావ్య అరేంజ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా అందంగా వచ్చింది. ఎలా వస్తుందో అనుకున్నాను, ఫైనల్ అవుట్పుట్ మాత్రం సూపర్గా వచ్చింది. ముందు బెలూన్స్ తోటి మంచిగా నీట్గా డెకరేషన్ చేసుకున్నాము ఆర్చ్ మొత్తం. అంటే మాకు వచ్చిన దాంట్లో మరి ఎంత హెవీగా చేసినా కూడా బెలూన్స్ అవేవి గాలి 2-3 అవర్స్ తర్వాత గాలిపోతుందని అనే ఉద్దేశంతో, కానీ నీట్గా వచ్చింది. అందరం హాయ్ చెప్తున్నాం చూడండి ఫ్రెండ్స్. చాలా నీట్గా అవుట్పుట్ వస్తుందనే దాని గురించి ఇది నేను ఆర్డర్ చేశాను. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఫ్రెండ్స్. తర్వాత కేక్ కటింగ్కి లైటింగ్ వేసాము. మధ్యలో వాటికి ఇవి బటర్ఫ్లైస్ కూడా వచ్చాయి. 3 నెంబర్ కూడా ఉంది. ఆద్విక్ని కేక్ కట్ చేయమని చెప్తే ఆద్విక్ ఫొటోస్ దిగడానికి కానీ వాడు కొంచెం అంతగా ఇష్టపడట్లేదు. సెకండ్ బర్త్డేకి చాలా బాగా కోఆపరేట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్నాడని కొంచెం గారాబం చేస్తున్నాడు. వాడే కట్ చేయాలంటే కేక్ మొత్తం డెకరేట్ చేసాము. కేక్ దగ్గర ఒక డిసప్పాయింట్మెంట్ జరిగింది. ఏంటంటే మేము బటర్ స్కాచ్ ఫ్లేవర్ చెప్పాము, కానీ వాడు అప్పుడు కరెంట్ పోయింది. దాంట్లో మేము అడ్వాన్స్ ఇచ్చి దాంట్లో రిసిప్ట్లో కూడా వాడు స్ట్రాబెర్రీ అని రాసుకున్నాం. మేము బటర్ స్కాచ్ చెప్తే లాస్ట్కి ఆ రోజు ఇంకా ఆద్వి బర్త్డే రోజు వర్షం కూడా పడింది. ఇంకా పడేలా ఉందని ఏదో ఒకట్లే అని స్ట్రాబెర్రీ తీసుకున్నాము, మిక్చర్ తీసుకున్నాము. అలాగే ఇంకా చాక్లెట్స్, క్యాండిల్ అన్నీ తీసుకున్నాము. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఫొటోస్, ముందు దిగిన ఫొటోస్ అండి ఇవి. చాలా బాగా వచ్చాయి. అవుట్పుట్ వరకు మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అలాగే మేమందరం ఒకే కాంబినేషన్లో తీసుకోవాలని, ఆదికి మాత్రం కొంచెం స్పెషల్గా ఉండడం కోసం వాడి కోట్కి సరిపోయే కలర్ నేను మా వారు తీసుకున్నాము. అవి కూడా నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఆ రోజు కొంచెం కరెంట్ తక్కువ అవడం వల్ల ఇన్వర్టర్ లైట్లో కొంచెం అందరి ఫేస్లో డల్ లాగా అనిపించింది. కేక్ కటింగ్ చూసేయండి ఫ్రెండ్స్. కేక్కి ఫస్ట్ నేనే లైట్స్ అన్నీ ఆఫ్ చేసి క్యాండిల్ వెలిగించాను.
వాడికి వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, వాళ్ళ డాడీ, అమ్మమ్మ, తాతయ్యలందరూ కలిసి వాడికి కేక్ కట్ చేయించినప్పుడు వాడే కేక్ కట్ చేయాలంట. క్యాండిల్ వెలిగించేసి అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేశాడు వాడే తీసేసి. ఒక్కొక్కసారి మరీ గోల చేస్తుంటాడు ఫ్రెండ్స్. కేక్ కటింగ్ కూడా వాడే చేయాలంట. అంటే ఎవరొకరితో, అంటే మమ్మీ కానీ, డాడీ కానీ, అమ్మమ్మలు కానీ, తాతయ్యలు కానీ ఎవరితో ఒకరితో కట్ చేపిద్దాం అనుకుంటే లేదు, వాడే కట్ చేయాలని ఇంకా వాళ్ళ డాడీతో కలిసి కట్ చేస్తున్నాడు. ఇంకా నేను కూడా ఫోటో కోసమని అటు సైడ్ వెళ్ళాను. కానీ ఎంతైనా మగపిల్లలకు అమ్మ అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకే. కానీ మా వాడు వాళ్ళ డాడీ కొంచెం పక్కన వేరే చోట ఉంటారు కాబట్టి వాళ్ళ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం. అంటే బర్త్డేకి 2-3 డేస్ ముందు వచ్చారు కాబట్టి అందుకని ఎక్కువ అఫెక్షన్ ఆయన మీదే ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా నా మీదకి వచ్చేస్తుంది ప్రేమ. తర్వాత వాళ్ళ పెద్దమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు కేక్ తినిపించారు. తర్వాత ఫోటో స్టిల్స్కి దిగమంటే కేక్ మొత్తం మా వాడి చేతికి రాసుకున్నాడు. ఇంతకుముందు మాత్రం చాలా బాగా దిగా, అలాగే బుద్ధిగా దిగుతాడనుకున్నాను. కానీ కేక్ తిందామనే ఆత్రంలో వాళ్ళ పెద్దమ్మ బుగ్గకు రాసేసింది. అలా చిన్నమ్మేమో ఆయన నీట్గా అందంగా ఫొటోస్లో పడాలని తుడిచింది బుగ్గలు అంతా. ఇంకా ఒక బ్లూటూత్ స్పీకర్ తీసుకున్నాము. దానికి ఫోటోకి స్టిల్ ఇవ్వమంటే ఇంకా అది తీసుకొని ఆనందంతో ఫోటోలు దిగట్లేదు, ఏం దిగట్లేదు. అలా చేస్తాడు ఆద్వి. కొన్నిటికి మాత్రం మంచిగానే స్టిల్లు ఇస్తాడు. కానీ ఇంత హెవీ డెకరేషన్ చేసిన తర్వాత వాడు ఫొటోస్కి కరెంట్ లేకపోవడం వల్ల అంతగా కోఆపరేట్ చేయలేదు. కానీ థీమ్ వైజ్ మాత్రం చాలా బాగా కుదిరింది. బెలూన్స్ కానీ వాటికి లైటింగ్ డెకరేషన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇవి కూడా దానికే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, కేక్ కట్ చేసినప్పుడు వాడి ఆనందం వాడి కళ్ళల్లో లైట్ వెలిగించినప్పుడు. అలాగే ఇక్కడ మేమందరం స్టిల్స్ యాడ్ చేసాము. ఒక్కొక్క ఫోటో అంటే వీడియోలో అన్నీ కవర్ అవ్వలేదు ఫ్రెండ్స్, అందుకని ఒక్కొక్క ఫోటో అందంగా చాలా నీట్గా ఉన్న ఫొటోస్ అన్నీ ఒక వీడియోలాగా చేసేసి దీంట్లో పెట్టేశాను ఫ్రెండ్స్. తర్వాత చిన్న పిల్లతో ఫోటో తీయడం కోసం చాలా కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. ఇటు తీయడం అంటే అటే తిరుగుతున్నాడు. ఏ ఒకటి బెలూన్స్ చూపించి అటువైపు చూసేలా చేస్తున్నాడు ఫ్రెండ్స్. కానీ వాడు మాత్రం దానికన్నా ఎక్కువ పిల్లలతో బ్లూటూత్ స్పీకర్ కోసమే చూస్తున్నాడు. హ్యాపీ బర్త్డే చెప్పన్నా. మీరు చూడండి తర్వాత చూస్తాను. ఓకే, చాక్లెట్ ఎక్కడ ఉంది? చూడు చాక్లెట్స్. మజా జ్యూస్ డాడీ దగ్గర ఉంది. ఫోటోలో కూడా వాట్సాప్ లో ఇస్తాను. Play by TS Card. మంచి పాడు డాన్స్ చేయండి వాడేచ్చాడు. తర్వాత కేక్ కటింగ్ కోసమని, కేక్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసమని లోపల తీసుకెళ్ళాను. బిస్కెట్స్ వాటితో ప్లేట్స్లో పెట్టేసి పిల్లలకి ఇచ్చేసాము ఫ్రెండ్స్. మిక్చర్, చాక్లెట్స్, కేక్ అవన్నీ పెట్టేసి ఇచ్చాము. కానీ అది నేను వీడియో తీయడానికి
నేనే డిష్ అదే కట్ చేసిన తర్వాత బ్లూటూత్లో పాటలు పెట్టాము. పిల్లలు డాన్స్ వేశారు కొద్దిసేపు. కానీ ఆ రోజు వర్షంగా అలా ఉండడం వల్ల మా పిల్లోడితో ఫొటోస్ ఇది ముందే యాడ్ చేయాల్సింది. బట్ ఎందుకులే అని లాస్ట్లో యాడ్ చేశాను. కానీ కొన్ని ఫొటోస్ వరకు బాగా వచ్చాయి. మా ముగ్గురి ఫొటోస్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. డ్రెస్ కాంబినేషన్, నేను పెట్టుకున్న జ్యువెలరీ సెట్ అవి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఆ సెట్ కూడా మీకు మళ్ళీ వీడియో చేస్తాను. అది బర్త్డే డెకరేషన్కి యూజ్ చేసింది ఒక వీడియో చేస్తాను. సేమ్ కలర్ లాంటి డ్రెస్సెస్ తీసుకున్నాం కదా, అది కోట్కి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకున్నామండి. వాడు స్పెషల్గా కనిపించడం కోసమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.